ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయము నుండి వృశ్చిక రాశి వారికి గ్రహ అనుగ్రహానికి స్వాగతము. జూన్ 15 నుండి 30వ తారీఖు 2025, జూన్ 15 నుండి 30వ తారీఖు వరకు ఏ గ్రహాలు ఎటువంటి ఫలితాన్ని కలగజేస్తున్నాయి వృశ్చిక రాశి వారికి అనేది తెలియపరుస్తున్నాను. అష్టమ స్థానములో గురుగ్రహం ఉన్నాడు. గురువుగారు అష్టమ స్థానములో గురువుగారు ఉండటము వలన చేసే వ్యాపార వ్యవసాయ ఉద్యోగములో నష్టాలు, సమస్యలు, బాధలు ఎక్కువగా ఉంటాయి. అలాగనే శని గారు కూడా వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో ఉన్నాడు. గురువు గారు అష్టములో ఉన్నాడు, శని గారు పంచములో ఉన్నాడు. సమస్యలు, బాధలు, పుత్రులు, పుత్రికలు, గృహ బాధలు అధికంగా ఉంటాయి. రవిగ్రహము కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు. అనారోగ్యాన్ని కలుగజేస్తాడు, మనశ్శాంతినివ్వడు, అన్ని బాధలే కలుగజేస్తాడు. చతుర్థ స్థానంలో రాహు ఉన్నాడు. రాహు గ్రహం కూడా బాగులేదు. దశమ స్థానంలో కుజుడు బాగులేదు. అయితే టోటల్గా చెప్పాలంటే వృశ్చిక రాశికి ఏ గ్రహ కూడా బాగులేదు. మీకు అన్ని సమస్యలు ఎదురవస్తాయి, అన్ని కష్టాలేను. అందువలనే మీకు ఒక చక్కటి పరిహారం చెబుతున్నాను, ఇది ఆచరించండి. మీరు చేసే వ్యాపార వ్యవసాయ ఉద్యోగములో మంచి కలుసుబాటు, డెవలప్మెంటు, విద్యార్థులకు, చిత్ర పరిశ్రమ, నాటక రంగము, వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు అందరికీ కూడా తప్పనిసరిగా విజయం కలగటానికి అవకాశాలు 100కి 100 ఉన్నాయి. గురువారం రోజు సాయిబాబా వారికి కానీ, దత్తాత్రేయ స్వామి వారికి కానీ 16 లడ్లు స్వామి వారికి నైవేద్యం పెట్టండి. బాబా వారిని ఆరాధించండి. పసుపు రంగు పుష్పాలతో ఆరాధించటం వల్ల మీ సమస్యలు, కష్టాలు గట్టెక్కుతాయి. ఖచ్చితంగా సమస్యలన్నీ తీరుతాయి. శనివారం రోజు పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేపించండి. అలాగనే మంగళవారం రోజు మాత్రం తప్పనిసరిగా ఎర్రని పుష్పాలతోటి 9 పుష్పాలతోటి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మీరు చేసే వ్యాపార వ్యవసాయంలో మంచి డెవలప్మెంట్ ఉంటుంది. మీకు పేరు ప్రఖ్యాత సంపాదించుకుంటారు. భూమి యందు వ్యవసాయదారులకు మంచి పంట దిగుబడి వస్తున్నది. చిత్ర పరిశ్రమ మంచి పేరు ప్రఖ్యాత సంపాదిస్తారు, గౌరవం సంపాదిస్తారు. రాజకీయ నాయకులకు కూడా విశేషమైనటువంటి మంచి మార్పు వస్తుంది, మంచి కాలము లభిస్తుంది. మీకు కలిసి వచ్చే డేట్లు కూడా కొన్ని చెబుతున్నాను. 20వ తారీఖు, 21, 22, 23, 24, 30 తారీఖుల్లో మీరు ఏ నూతన ప్రయత్నం ఏమి చేయాలనుకుంటున్నారో, విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఎవరైనా కావచ్చు, ఏ డిపార్ట్మెంటు, ఎటువంటి పని చేసే వారికి కూడా నేను చెప్పిన డేట్లో చేసుకోండి. మంచి కలుసుబాటు వస్తుంది. నేను చెప్పిన రెమెడీ పాటించండి. మీకు తప్పకుండా ఆయురారోగ్యం కలగటానికి అవకాశాలకి 100కి 100 ఉన్నాయి. అందులో సందేహం లేదు. సుఖినో భవంతు.